నమస్తే అండి, ఐఎమ్ గాయత్రి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. 13-year-old బాబుని మదర్ తీసుకొచ్చారు కౌన్సిలింగ్కి. మదర్ ఏం చెప్తున్నారు అంటే, ఏది వినట్లేదు, కాన్స్టెంట్గా మేము చెప్తూనే ఉండాలి, మార్నింగ్ స్కూల్కి లెగవడం దగ్గర నుంచి, హోంవర్క్ చేయడం దగ్గర నుంచి ప్రతిదానికి మేము పుష్ చేస్తూనే ఉండాలి, ఏది తనంతట తను చేయడు అన్నది మదర్ రీజన్ అనమాట కౌన్సిలింగ్ తీసుకురావడానికి. అయితే ఇది వాళ్ళు ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి పేరెంట్ అండ్ ప్రతి చైల్డ్ క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఉంటున్న హోమ్ ఏదైతే ఉందో అది పేరెంట్ సెంట్రిక్ హోమా లేకపోతే చైల్డ్ సెంట్రిక్ హోమా అన్నది అనుక్షణం మనం క్వశ్చన్ చేసుకుంటూనే ఉండాలండి. అప్పుడే పేరెంటింగ్లో ఇష్యూస్ అన్నది మనం రిజాల్వ్ చేసుకుంటాం. అండ్ యాజ్ ఐ సెడ్, పేరెంటింగ్ ఇస్ నాట్ ఈజీ బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టు. సో ఛాలెంజెస్ వస్తాయి, కానీ మన అప్రోచ్ క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ అప్రోచ్ ఏంటి? పేరెంట్ సెంట్రిక్ హోమ్లో, పేరెంట్ సెంట్రిక్ అప్రోచ్లో అన్ని డెసిషన్ మేకింగ్ కూడా పేరెంట్సే తీసుకుంటారు. సో అబ్బాయి ఎప్పుడు లెగవాలి లేదా అమ్మాయి ఎప్పుడు లెగవాలి, ఏ స్కూల్కి వెళ్ళాలి, ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏం తినాలి, ఎంత తినాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏది వేసుకోకూడదు, ఇవన్నీ కూడా పేరెంట్స్ తీసుకునే డెసిషన్స్ అవుతాయి. మరి పిల్లల రోల్ ఎక్కడుంది ఇందులో కదా? సో ఇట్ ఈస్ అ కంప్లీట్లీ పేరెంట్ సెంట్రిక్ హోమ్ అన్నది అర్థమవుతుంది. అంటే ప్రతి డెసిషన్ కూడా పేరెంటే తీసుకుంటున్నారు అంటే ఇట్స్ అ పేరెంట్ సెంట్రిక్. ప్రతి డెసిషన్ చైల్డ్కి అనుగుణంగానే జరుగుతుంది. లైక్ చైల్డ్ ఏం కావాలంటే అది ఇచ్చేయడం, ఏం తింటాను అంటే అది ఇవ్వడం, ఎక్కడికి వెళ్తాను అంటే అది వెళ్ళనివ్వడం, చదవాలి అనుకుంటే చదవమనడం, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చదువుకోమనడం, మొత్తం ఫ్రీడమ్ అంతా, మొత్తం డెసిషన్ మేకింగ్ కంట్రోల్ అంతా చైల్డ్ హ్యాండ్లో ఉంటే అది చైల్డ్ సెంట్రిక్ హోమ్ అవుతుంది. రెండూ కూడా డ్యామేజింగేనండి. బికాస్ పేరెంట్ సెంట్రిక్ హోమ్ వలన డెసిషన్స్ అన్ని పేరెంట్స్ తీసుకోవడం వలన చైల్డ్కి డెసిషన్ మేకింగ్ స్కిల్ ఎక్కడొస్తుంది, చైల్డ్కి అటానమీ ఆర్ ఇండిపెండెన్స్ ఎక్కడొస్తుంది, చైల్డ్లో క్రియేటివిటీ ఎలా పెరుగుతుంది? నష్టాలు కదా ఇవన్నీ. అలాగే చైల్డ్ సెంట్రిక్ హోమ్లో మొత్తం డెసిషన్ మేకింగ్ అంతా చైల్డ్ చేతుల్లో పెట్టేస్తే అన్నీ చైల్డ్కి అనుగుణంగానే జరుగుతాయి. మరి పేరెంటల్ ఎగ్జాషన్ సంగతి ఏంటి? పేరెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు టయర్డ్ అయిపోరు. సో మీరు రెండూ బ్యాలెన్స్ చేయాలి. అలాగే మీ ఇంట్లో అనుక్షణం పవర్ స్ట్రగుల్స్, తగువులు అవ్వకూడదు అంటే మీ హోమ్ పేరెంట్ సెంట్రిక్ హోమా చైల్డ్ సెంట్రిక్ హోమా అన్నది క్వశ్చన్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, స్క్రీన్ టైం ఎర్న్ చేసుకో, కానీ గుడ్ గ్రేడ్స్తో, రెస్పాన్సిబిలిటీతో నీ వర్క్ నీ అంతట నువ్వు రిమైండర్స్తో ఫినిష్ చేసుకుంటే స్క్రీన్ టైం ఎర్న్ చేసుకో. ఎంత ఎర్న్ చేసుకుంటావు అన్నది మేము చెప్తాం. అంటే నువ్వు అన్నీ చేసేసావు కాబట్టి నీకు మొత్తం రోజంతా స్క్రీన్ టైం ఇచ్చేలేముగా, దాని ఇంపాక్ట్ ఉంటుందిగా. సో నువ్వు ఎర్న్ చేసుకో, ఎంత స్క్రీన్ టైం ఇవ్వాలి అన్నది మేము చెప్తాం. సో మీ చైల్డ్తో ఇలా మాట్లాడి చూడండి, మీ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. అలాగే మీ మాట వినట్లేదు, ఎక్కడెక్కడ చైల్డ్ భావాలు మీరు అర్థం చేసుకోవట్లేదు, మీ వలన బాబు ఎలా హర్ట్ అవుతున్నాడో ఒక్కసారి అడిగి చూడండి. మీ ఇద్దరి మధ్యన కనెక్షన్ ఫామ్ అవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు రిబల్ చేయకుండా వింటారు. సో ఈజ్ యువర్ హోమ్ అ చైల్డ్ సెంట్రిక్ హోమ్ ఆర్ అ పేరెంట్ సెంట్రిక్ హోమ్? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.